పెరుగుతున్న శిలాజ ఇంధనాలతో వాతావరణ మార్పులు తీవ్రమవుతూ ఉన్నాయి. శిలాజ ఇంధనాల వాడకం విపత్తులకు దారితీస్తోంది. అందుకే పర్యావరణ హితకరమైన గ్రీన్ హైడ్రోజన్ వినియోగంపై భారత్ దృష్టి సారించింది. ఇప్పటికే జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కు శ్రీకారం చుట్టిన భారత్ దేశంలో గ్రీన్ హైడ్రోజన్ తయారీని పెంచేందుకు చేసే ప్రయత్నంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై ఫోకస్ పెట్టింది. కాలానికి అనుగుణంగా ఏ రంగంలోనైనా మార్పులను ఆహ్వానించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వినియోగించే శిలాజ ఇంధనాలతో వాతావరణ మార్పులు తీవ్రతరం అవుతున్నాయి. అంతేకాదు, విపత్తులు సైతం ముంచుకొస్తున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం వల్ల కలిగే నష్టాలపై ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ హితకరమైన గ్రీన్ హైడ్రోజన్ వినియోగంపై మన దేశం దృష్టి సారించింది. దేశీయ ఇంధన రంగంలో జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలదని ప్రభుత్వం భావిస్తోంది. భావితరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని, నూతన ఉద్యోగ అవకాశాలను జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ అందివ్వగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం యావత్ ప్రపంచం శుద్ధ ఇంధనం వైపు మళ్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ కూడా గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం 2023లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రారంభించింది. దేశీయంగా హరిత హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచి పరిశ్రమలకు సరఫరా చేయడంతో పాటు ఇంధన రంగంలో మన దేశాన్ని ప్రపంచంలోనే ప్రధాన ఎగుమతిదారిగా నిలిపేందుకు ఈ మిషన్ని తీసుకొచ్చింది కేంద్రం. సౌర, పవన విద్యుత్ సాయంతో నీటి నుంచి ఉత్పత్తి చేసే స్వచ్ఛమైన ఇంధనమే గ్రీన్ హైడ్రోజన్. ఈ ప్రక్రియలో ఎలాంటి కర్బన ఉద్గారాలు వెలువడవు. మీథేన్ను మండించడం ద్వారా తయారయ్యేదే గ్రే హైడ్రోజన్. ఇది పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఇదే విధానంలో ఇంధనాన్ని తయారు చేసి కర్బన ఉద్గారాలను భూమిలో నిల్వ చేస్తే దాన్ని బ్లూ హైడ్రోజన్ అంటారు. దీనివల్ల కూడా పర్యావరణానికి కొంత హాని కలుగుతుంది. అందుకనే పర్యావరణానికి హితమైన గ్రీన్ హైడ్రోజన్ తయారీకే ప్రపంచ దేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి. వాయు రూపంలో ఉండే గ్రీన్ హైడ్రోజన్ని నిల్వ చేయటం, తరలించడం చాలా సులభం. కాబట్టి ఇది పరిశ్రమలు, రవాణా సాధనాలకు బాగా ఉపయోగపడుతుంది. జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్కి కేంద్రం 2023లో 19,744 కోట్లు మంజూరు చేసింది. ఈ మిషన్ ద్వారా 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇంధనోత్పత్తి సామర్థ్యాన్ని సాధించడంతో పాటు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి 6 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ ప్రాజెక్టు ద్వారా ఏటా 50 మిలియన్ టన్నుల వాయు ఉద్గారాలను, 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఇంధన దిగుమతులను తగ్గించుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ లక్ష్యాల సాధన కోసం స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ పథకానికి 17,490 కోట్లను కేటాయించారు. తద్వారా దేశీయ ఎలక్ట్రోలైజర్ తయారీకి, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రోత్సాహం లభిస్తోంది. దీనికి తోడు పైలట్ ప్రాజెక్టులకు 1.466 కోట్లు, పరిశోధనలు, నూతన నైపుణ్యాల శిక్షణ కోసం మరో 400 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరోవైపు గ్రీన్ హైడ్రోజన్ తయారీకి ఉపయోగించే పునరుత్పాదక విద్యుత్పై ట్రాన్స్మిషన్ ఛార్జీలను మరో 5 ఏళ్ల వరకు మాఫీ చేస్తున్నారు. దానివల్ల హైడ్రోజన్ ధర సుమారు 20% వరకు తగ్గే అవకాశం ఉంది. తద్వారా 2030 నాటికి కిలో గ్రీన్ హైడ్రోజన్ను 100 నుండి 150 రూపాయలకే అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల దేశంలోనే మొదటిసారిగా లదాఖ్లో హైడ్రోజన్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. వాటి కోసం అక్కడ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో శుద్ధ ఇంధనోత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. దీంతో దేశవ్యాప్తంగా ఇటువంటి రవాణా వ్యవస్థను తీసుకురావటం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. ఇంధన సంస్థలు సైతం గ్రీన్ హైడ్రోజన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన పారిపట్ రిఫైనరీలో గ్రీన్ హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించేందుకు సరఫరాదారులను ఎంపిక చేసింది. జాతీయ హరిత హైడ్రోజన్ తయారీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పవచ్చును. విశాఖపట్నం సమీపంలోని పూడిమడక దగ్గర
దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ కేంద్రానికి అంకురార్పణ చేశారు. ఈ కేంద్రంలో ప్రతిరోజు 1500 టన్నుల హైడ్రోజన్తో పాటు 7500 టన్నుల గ్రీన్ అమోనియా, మెథనాల్, విమానయాన ఇంధనం ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రాజెక్ట్ అంచనా విలువ సుమారు 185 లక్షల కోట్లు. మరోవైపు యూరోప్ సంస్థల భాగస్వామ్యంతో కాకినాడలో ఏటా 10 లక్షల టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి కర్మాగారాన్ని నెలకొల్పుతున్నారు. దీనికోసం 1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్లని ఆర్డర్ చేశారు. ఇది మన దేశంలోనే ఇప్పటి వరకు ఇచ్చిన అతి పెద్ద ఆర్డర్. ఇందులో పూర్తిగా సౌర పవన విద్యుత్తునే ఉపయోగిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా యూరోప్ దేశాలకు అమోనియాను ఎగుమతి చేస్తారు. అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ వ్యాలీ సైతం గ్రీన్ హైడ్రోజన్ రంగానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ రంగంలో విధానాలు, నిబంధనలు, పెట్టుబడుల పరంగా యూరోప్ దేశాలు ముందంజలో ఉన్నాయి. అయినప్పటికీ భారత్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ దిగుమతికి యూరోప్ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆస్ట్రేలియా సైతం పెద్ద ఎత్తున హరిత ఇంధనోత్పత్తిని చేపట్టి జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తోంది. మన దేశం వాటితో సమానంగా పోటీ పడుతున్నప్పటికీ కొన్ని సవాళ్లు తప్పడం లేదు. మన దగ్గర కిలో గ్రీన్ హైడ్రోజన్ తయారీకి 450 వరకు ఖర్చవుతోంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే మెరుగైన ఉత్పత్తి విధానాలు చేపట్టడంతో పాటు చవకగా లభించే ఎలక్ట్రోలైజర్లను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. పైప్ లైన్లు, నిల్వ కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లను మరింతగా విస్తరించాల్సి ఉంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవాల్సి ఉంటుంది. కిలో హైడ్రోజన్ తయారీకి దాదాపు 9 లీటర్ల నీరు అవసరమవుతుంది. కాబట్టి జలవనరుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. అమెరికా, యూరోప్ దేశాలు భారీగా ప్రోత్సాహకాలు అందిస్తూ ఉండటంతో గ్లోబల్ మార్కెట్లో తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం కూడా స్థిరంగా మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రోత్సాహకర విధానాలు చేపట్టడం ద్వారా ఈ సవాళ్లను అధిగమించి గ్రీన్ హైడ్రోజన్ తయారీని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు ఇంధనం గ్రీన్ హైడ్రోజన్, పర్యావరణ హితమైన గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేసేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. అందుకే గ్రీన్ హైడ్రోజన్ ను భారీ మొత్తంలో తయారు చేసేందుకు భారత్ కూడా ఫోకస్ పెట్టింది. మన దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కొన్ని సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది.